హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. బంగాళాఖాతంలో తుఫాను పెను తుఫానుగా మారింది. విశాఖపట్నం నుండి వెళ్ళవలసిన అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. నీళ్లల్లో మునిగిన విశాఖ విమానాశ్రయం తీరం వెంబడి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. రాగల 48 గంటల్లో హెచ్చరికల వార్తలు అన్నింటినీ సెన్సేషనల్ న్యూస్గా మారుస్తూ చెప్పిందే చెప్పుకుపోతున్న న్యూస్ రిపోర్టర్లు. విసుగ్గా టీవీ బంద్ చేశాడు డాక్టర్ అగస్త్యన్. మద్రాసు వరకు విస్తరిస్తున్న ఈ పాడు తుఫాన్ కారణంగా దక్షిణాదికి వెళ్లే దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఇక లాభం లేదు. తనిలా గాల్లో ఎగరాలని కూర్చుంటే రోజులు చేజారిపోతాయి. టైమ్ ఈజ్ లైఫ్. ఎల్లప్పుడూ టైం ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఎలా వెళ్ళడం? గ్లాసులో విస్కీ పోసుకుని ఫిక్స్ చేసుకుని సిప్ చేస్తున్నాడు. విస్కీ నచ్చలేదు. ఆయనకి చెయ్యాల్సిన పని మిగిలింటే ఏమీ నచ్చవు, ఏదీ తోచదు. ఒక రకంగా జయరాజ్లాగే వర్కహాలిక్. మే ఐ కమిన్ సార్? తేనెలా తియ్యటి గొంతు. కమేన్. అతడి వేళ్లు గ్లాస్ని అటు ఇటు తిప్పుతున్నాయి. రిపోర్ట్ సార్. అతడి అసిస్టెంట్ సోనియా. ఆమె వయస్సు 30 కంటే ఉండవు. చాలా తెలివైంది. సైకాలజీలో రీసెర్చ్ స్కాలరు డాక్టర్ సోనియా. అగస్త్యన్ మేధావితనానికి ముగ్ధరాలై కలిసి పనిచేద్దామని ఆయనతోనే ఉండిపోయింది. క్రిస్టియన్. మెడలో క్రాస్ వేలాడుతోంది. ఏం చేద్దాం సోనియా? గ్లాస్ అలాగే తిప్పుతూ అన్నాడు. ఈ రిపోర్టు ప్రకారం రాగల 2 రోజుల్లో మనం ఎటు కదలలేం సార్. ట్రైన్స్ కూడా కష్టమే. బెంగళూరు వెళ్ళాలంటే ఈ స్థితిలో ఎలాగైనా దాదాపు అసాధ్యం, ఖండితంగా చెప్పిందామె. అయితే విక్కీని పిలువు, స్థిరంగా అన్నాడు అగస్త్యన్. విక్కీనా? యు మీన్? ఆగిపోయింది. ఎస్ సోనీ, విక్కీని పిలువు. ఇక్కడ వర్క్ అంతా నువ్వు చూసుకో. అవసరమైన వస్తువులు, నా బ్రీఫ్ ప్లస్ సూట్ కేస్ సర్దిపెట్టు ప్లీజ్ అన్నాడు అగస్త్యన్. ఆమె కళ్ళల్లో తారట్లాడిన భయాన్ని అతను పట్టించుకోలేదు. మరుక్షణం వెనుతిరిగింది సోనియా. ఆమె తెల్లని వేళ్లు సెల్లో విక్కీ నెంబర్ని డయల్ చేయసాగాయి. హలో విక్కీ, ఐఎమ్ సోనియా. లైన్ కలవడంతో వివరాలు చెప్తోంది సోనియా. హైదరాబాద్లోని ఒక ఖరీదైన అపార్ట్మెంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాడు అగస్త్యన్. ఏదైనా పెద్ద వర్క్తో వచ్చినప్పుడు అసిస్టెంట్ సోనియాని, భార్య రోహిణిని వెంట తెచ్చుకుంటాడు డాక్టర్ అగస్త్యన్. భార్య రోహిణికి జనరల్ ఫిజిషియన్గా మంచి పేరు ఉంది. ఆమె పర్సనల్గా క్లినిక్ పెట్టుకోలేదు. అగస్త్యన్ పనిచేస్తున్న హాస్పిటల్లోనే ఆమె పార్ట్ టైం డాక్టర్గా వారానికో 4 రోజులు ఓపీ చూస్తుంది, అంతే. అది టైంపాస్ కోసం. ఆమెకు తెలుసు భర్త సామర్థ్యం ఏమిటో. అందుకే అతని వృత్తిలో ఎదగాలంటే తాను బిజీ అయిపోకూడదని నిర్ణయించుకుని తన వృత్తిని లిమిటేషన్స్లో పెట్టేసుకుంది. డాక్టర్ అగస్త్యన్ ఇల్లు ఒక అందమైన పొదరిల్లు. ఒక్కడే కొడుకు. అతను బెంగళూరులోనే డాక్టరు. వీళ్ళిద్దరికీ వేరే బాధ్యతలు లేకపోవడం వల్ల ఆవిడ అగస్త్యన్కి తోడుగా అవసరమైనప్పుడు వస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా భార్య చలవేనని మర్చిపోడు అగస్త్యన్. అగస్త్యన్, ఇప్పుడు కర్ణాటక అంత ముఖ్యమా? అడిగింది రోహిణి. ఆమె వంక నిశ్చితంగా చూశాడు అగస్త్యన్. ఆయన పసిగట్టలేని మనసా? అందులో అతడి భార్యని. భుజాలు పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు. కాస్త షాంపాన్ వేరే గ్లాసులో పోసి భార్యకు అందించాడు. వెళ్ళాలి రోహిణి. ఇప్పుడు మనం తీసుకున్న కేసు చాలా టిపికల్ అండ్ ప్రాబ్లమేటిక్. నువ్వు వినాల్సిన టైం వచ్చింది. లీవ్ మీ జస్ట్ 2 minutes. లిజన్. క్షణం తర్వాత జయంత్ సేన కేసు అంతా చెప్పడం మొదలుపెట్టాడు డాక్టర్ అగస్త్యన్. కేసు లోతెంతో అర్థమవుతున్న కొద్దీ తాగుతున్న షాంపాన్ని కూడా మర్చిపోయి వినసాగింది రోహిణి. అంతా పూర్తవడానికి 20 నిమిషాల పైనే పెట్టింది. ఇది ఈ కేసు పూర్వపరాలు రోహిణి. చెప్పు, ఈ మిగిలిన షార్ట్ టైంలో వెళదామా, వదిలేసి తుఫాన్ తగ్గాక వెళదామా? అగస్త్యన్ నిజాయితీగా అడిగాడు. భారంగా నిశ్వసించిన రోహిణి మిగిలిన షాంపాన్ తాగడం మొదలుపెట్టింది. భార్యని డిస్టర్బ్ చేయకుండా సిగరెట్ ఒకటి తీసుకుని వెలిగించుకున్నాడు డాక్టర్ అగస్త్యన్. 5 నిమిషాల అనంతరం, నేను రెడీ అవుతాను డాక్టర్. డాక్టర్గా నా అవసరం కూడా అక్కడ ఉండొచ్చు. నేను వస్తే డాక్టర్ మిథున్ని పంపేయచ్చు. తను రిలాక్స్ అవ్వాలిగా, ఎన్నాళ్ళని ఉంటాడు. అంతగా అవసరమైతే మళ్ళీ పిలుద్దాం అని అగస్త్యన్ దగ్గరగా వచ్చింది రోహిణి.
అతడి భుజాల మీద చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుంది. అసంకల్పితంగా ఆమెను దగ్గరగా హత్తుకున్నాడు అగస్త్యన్. నిజానికి అగస్త్యన్ చదువుకునే రోజుల్లో ఆమె పరిచయం. అప్పటికే ఆమె డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తుంది. అగస్త్యన్కి ఆమెకి దాదాపు 9-10 ఏళ్ల తేడా. ఆమె భర్త ఆర్మీలో ఉండిపోయి విడిచిపెట్టేశాడు. తనకన్నా 9 ఏళ్లు పెద్దదైన స్త్రీని పెళ్లి చేసుకోబోతున్నాడని అంతా ముక్కున వేలేసుకున్నారు. లోకాన్ని పట్టించుకోలేదు డాక్టర్ అగస్త్యన్. రోహిణి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని మాత్రం డైరెక్ట్గా అడిగేశాడంతే. కొన్నాళ్ల స్నేహం తర్వాత ఇద్దరు దంపతులయ్యారు. ఆనాటి నుండి ఇరు కుటుంబాల వారు వాళ్ళని వెలివేసి వదిలేశారు. కానీ కలిసిన స్నేహం, ప్రేమ, అండర్స్టాండింగ్ మాత్రం కాలంతో పాటు పెరుగుతున్నాయే కానీ తగ్గలేదు. కాసేపు అలా అదే కౌగిలి వీడలేదు ఇద్దరు. 60 ఏళ్లు దాటినా కూడా రోహిణి 50లా మెయింటైన్ చేస్తుంది. ఆమె మంచి అభిరుచి కలది. ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకుని మరింతగా హత్తుకున్నాడు డాక్టర్ అగస్త్యన్. ఆమె మరీ అతుక్కుపోయింది. అగస్త్యన్, మనం వెళ్ళాలి. నేను నా మెడికల్ కిట్ కూడా సర్దుకోవాలి. జీవితాంతం ఒకరికొకరం, జీవితంలోనూ ఒకరికొకరం. ప్రమాదాలైతే కలిసి ఎదుర్కొందాం, దాటితే రెట్టింపు కీర్తి, పోతే ఒంటరిగా పోదాం, జంటగా పోదాం. ఈ కేసులో చాలా మిస్టరీ దాగుంది. గెట్ రెడీ, ఉత్సాహంగా అన్నది రోహిణి. ఆమె వెచ్చటి శ్వాస, మెత్తటి ప్రేమ, ఆ మాటలు చాలా నచ్చుతాయి అగస్త్యన్కి. ఓహో, ఇలాగే కాసేపు ఉందాం ప్లీజ్ అన్నాడు. నో డాక్టర్, ఇట్ ఈస్ టూ. ఇంకో 1 అవర్లో స్టార్ట్ అయి వెళ్ళగలిగితేనే మనం రేపు అటెండ్ కాగలం. టైం చాలదు డాక్టర్, నవ్వుతూ వదిలేసింది. టైమ్ ఈజ్ లైఫ్. లైఫ్ డాక్టర్, కళ్ళు పెద్దవి చేసి అంది. ఆమె వేసుకున్న క్రీమ్ కలర్ లూజు షర్టు, కింద లుంగీతో చాలా క్యాజువల్గా ఉన్నదామె. విధి లేక ఆమెను వదులుతూ, నీకన్నా పొట్టివాడిననేగా నన్ను ఇలా చిన్నపిల్లాడిని చేసి మాట్లాడతావు? పొడుగైతే అలా అనగలవా? అలుగుతున్నట్టుగా అన్నాడు అగస్త్యన్. డోంట్ బీ సిల్లీ మై డియర్ సైకాలజిస్ట్. దాదాపు 6 గంటల జర్నీ, అది నార్మల్ వెదర్ అయితే ఇప్పుడు అసలు చెప్పలేం. సో రెడీ అవ్వాలి. ముక్కు మీద చిన్నగా ముద్దులు పెడుతూ అన్నదామె. అగస్త్యన్ కంటే ఆమె 4 అంగుళాలు పైగా పొడుగ్గా ఉంటుంది. కానీ అది వాళ్ళెన్నటికీ అడ్డు కాలేదు. వాళ్ళకి కూడా అడ్డు కాలేదు, చూసేవాళ్ళకి తప్ప. దట్స్ వై ఐ లవ్ మై వైఫ్. ఆమెను విడిచిపెడుతూ అన్నాడు అగస్త్యన్. 10 నిమిషాల క్రితమే లోపలికి రాబోయిన సోనియా వాళ్ళిద్దరినీ అలా చూసి కర్టెన్ వేసేసి కామ్గా వెళ్ళిపోయింది. ప్రేమకి సంస్కారం తోడైనప్పుడు స్త్రీ పురుషుడిలో చూసేది కేవలం హృదయాన్నే. అక్కడ సెక్స్కి, గ్లిటర్స్కి, పొజిషన్స్కి, డబ్బుకి, అందానికి దేనికి ప్రాధాన్యత ఉండదు. కాసేపట్లో లగేజ్ సర్దడానికి బయటకు వచ్చిన డాక్టర్లు ఇద్దరు హాల్లో ఉన్న సోనియాని, విక్కీని చూసి లోలోన మొహమాటం బయటికి కనబడనివ్వకుండా గంభీరంగా నటిస్తూ పనుల్లో, మాటల్లో ఒకరికొకరుగా మునిగిపోయారు. ఏ రాగం అక్కర్లేని ఆ క్షణం కొందరి జీవితాలకి అదృష్ట గీతం, ఇంకొందరి జీవితాలకి రాగం లేని దురదృష్ట సంగీతం, ఒక ఇద్దరి జీవితాలకి వినకూడని నిషేధ నిషీధి రాగం. టైమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. సరిగ్గా అదే సమయానికి అడవంతా చల్లగా ఉంది. ఉండుండి గాలి రివ్వున వీస్తోంది. తెలుగు రాష్ట్రాల తుఫాను ప్రభావం మద్రాసును కూడా కుదిపేస్తోంది. బెంగళూరు దాకా వర్షధారలు ఆగకుండా కురుస్తున్నాయి. చిన్న చిన్న వాగులు, వంకలు పొంగి పొరుతున్నాయి. పచ్చటి చెట్లు వాననీటిలో శుభ్రంగా మెరుస్తుంటే పేరు తెలియని పూల పొదలు నిండుగా విరబూసినవి కూడా నిండా తడిసి మొద్దయిపోయి నీటి బరువుకి వంగిపోయి చుక్కా చుక్కా రాలుస్తున్నాయి. చిన్న చిన్న సీతాకోక చిలకలు రెక్కలు అల్లారుస్తూ ఎగురుతున్నాయి. పాపం తడికి వాటి రెక్కలు అంటుకుపోతున్నాయి. ప్రకృతి శోభ కన్నుల పండుగగా ఉంది. ఒక విధమైన తెలుపు, సిమెంట్ రంగు కలిసిన తెల్లటి చల్లటి వెలుగు. అద్భుతం ప్రకృతి అందం, దానికి తోడైన నిశ్శబ్దం. అడవి ఒక్కో ఋతువులో ఒక్కో అందాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. చూసే కళ్ళకి ఆర్టిస్టిక్ టచ్ ఉంటే ఆ అందం విశ్వమంతా వ్యాపించినట్టు అనిపిస్తుంది. పురావస్తు పరిశోధనాలయ. వయస్సుడిగిన స్త్రీ వర్షంలో తడిసినట్టు, నిన్న వేసిన రంగు వెలిసిపోయిన చిలుక బొమ్మల విచిత్రంగా కనిపిస్తోంది. అలాంటి ప్రశాంత వేళ సర్వ ప్రకృతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏదో అవుతోంది. ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా తనలో తాను సర్దుకోవడం మొదలైంది. బయటికి తల పెట్టబోయిన ఒక వడ్రంగి పిట్ట ముక్కుని చెట్టుకు మెల్లిగా గీరుకుని చటుకుని లోనికి లాక్కుంది. అంతవరకు ఉన్న పక్షుల కలకలారావాలు ఒక్కసారిగా ఎవరో వాటి నోళ్లు నొక్కేసినట్టుగా టక్కున నోళ్లు మూసేశాయి. దట్టమైన కారు మబ్బులు అప్పుడప్పుడు మెరుస్తున్న మెరుపుల బంకరలతో త్రుళ్ళి త్రుళ్ళి పడుతున్నట్టుగా అనిపిస్తోంది. సరిగ్గా అప్పుడే కమ్ముకున్న నల్లటి మబ్బుల్లోంచి ఒక నీడ నెమ్మదిగా బురదలో పడిన బంతిలాగా నల్లగా వృత్తాకారంగా అనేక షేపుల్లో సాగుతూ ఆ అడవికేసి దిగి రాసాగింది. కిందకి వచ్చే కొద్దీ ఆ బంతి పొడవుగా మబ్బు తనకలా సాగి నల్లరంగు దట్టంగా అవుతూ
చివర్లు ఎర్రగా మెరుస్తూ రెడ్ కలర్ని సంతరించుకుంటూ అగ్నిపర్వతం పగిలినప్పుడు బయటికి వెదజల్లబడే ఎర్రటి మట్టి ముద్దల్లా నిప్పుల బంతుల్లా దిగివస్తోంది. అది అడవిని సమీపించిందో లేదో అంతే. పచ్చటి అడవి వేడి గాలితో ఉక్కబోతలా ఉంది. ఆ వేడి గాలికి నిడుపైన ఆకులున్న ఓ చెట్టు కుష్ఠవ్యాధికి వంకరపోయిన వేళ్లల్లా మెలితిరిగిపోయింది. ఆహ్లాదంగా ఎగురుతున్న సీతాకొక చిలుకలు పాపం సడన్గా రెక్కలు మాడి పురుగుల్లా నేల కొరిగాయి. చల్లటి వాతావరణం క్రమంగా వేడెక్కిపోయింది. ఆలోచించే వ్యవధికి సైతం లేకుండా పువ్వులు మాడిపోయినాయి. అలా అలా దిగి దిగి ఆ బంతి పొగమంచు ఆకారాన్ని పోలి సన్నగా మారి భూమిని తాకగానే భూమి తాకరానిదేదో తాకినట్టుగా రెండుగా విచ్చినట్టుగా చీలింది. దడదడదడమన్న శబ్దంతో భూమి కంపించింది. చెట్లు ఊగిపోయినాయి. తడిసి ముడుచుకున్న పిట్టలు సడన్గా అరుస్తూ ఆకాశంలోకి లేచాయి. ఆ పొగ వింతగా సుడులు తిరుగుతూ గెస్ట్ హౌస్ వైపుకి వాయు వేగంతో రాసాగింది. ప్రకృతి అలికిడి లేదు, సైలెంట్ అయిపోయింది. గెస్ట్ హౌస్ చుట్టూ శూన్యంలో అలర్ట్ అయింది. ఏదో అలజడి. ఆ కదలి వస్తున్న పొగ ఆ శూన్యంలోకి ఎంటర్ అయ్యింది. అంతే. ఎవ్వరూ నమ్మలేరు. దీపావళి టపాకాయలు చిటచిటవన కాలుతున్నట్టుగా శబ్దం వచ్చింది. ఆ శబ్దం రాను రాను పెరుగుతూ లక్ష్మీ బాంబులాగా ఠామ్మంది. అంతే. ఏదో కాలిన వాసన పరిసరాల్లో గుప్పుమంది. అక్కడంతా ఏం జరగనట్టు ప్రశాంతత అలుముకుంది. నెమ్మదిగా పరిసరాల్లో పక్షుల కీటకాల ధ్వని మళ్ళీ మొదలైంది. నర్సాపూర్ అడవిలో టెంట్ బయట హోమకొండం ముందు ధ్యానంలో కూర్చున్న తాంత్రిక దుర్గాదాసు ఉన్నట్టుండి గొంతు పట్టుకుని బాధతో మెలుతిరిగిపోనారంభించాడు. అంతవరకు నిశ్శబ్దంతో కర్ఫ్యూ విధించినట్టున్న ఆ ప్రాంతం ఎవరో వదిలేసినట్టుగా పక్షుల కువకవలతో జాగృతమైపోయింది. కింద పడి దారుణంగా పొరుతున్నాడు దుర్గాదాసు. గురువు అరుపులకి టెంట్ దగ్గర నమాజులో ఉన్న ఖాసిం పని పూర్తి చేసుకుని పరుగున వచ్చి చూశాడు. అప్పటికే దుర్గాదాసుకి స్పృహ తప్పింది. కాళ్ళు చేతులు చిత్రంగా వంకరపోయాయి. గురువు నా స్థితిలో చూసిన ఖాసిం మొహం వికృతంగా మారిపోయింది. యా అల్లా! గట్టిగా అరిచి గురువు తలని ఒడిలోకి తీసుకుని చెంపలపై తడుతూ నీళ్లు ముఖాన చల్లుతూ ప్రయత్నించసాగాడు. ఖాసిం ఎంతకో తెరుచుకొని గురువు కళ్ళ వంక క్రోధంగా చూస్తూ ఎర్రగా నిప్పు ముద్దల్లా మారినాయి ఖాసిం కళ్ళు. రెండు చేతులతో గురువు శరీరాన్ని సరిగా పడుకోబెట్టి లోపలున్న ఆకుపచ్చటి బట్ట తెచ్చి గుండె దాకా కప్పి ఎదురుగా మోకాళ్ల మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు ఖాసిం. పాత బస్తీలో ప్రఖ్యాతి చెందిన కాసిం ఫకీర్. ఖాసిం భాయ్. కాలం భారంగా గడుస్తోంది. అంతవరకు చిన్నగా పడుతున్న చినుకులు వానగా రూపాంతరం చెందడం మొదలైంది. వర్షపు నీరు దుర్గాదాస్ని ఒరుసుకుంటూ పోతోంది. ఖాసిం ముడుకుల దాకా పారుతోంది. ఎండిన చెత్త, ఆకులు, వాన నీరు, గాలి ఏవి ఖాసింని డిస్టర్బ్ చేయలేకపోయాయి. దుర్గాదాస్ శరీరం అచేతనంగా పడి ఉంది. సరిగ్గా అదే సమయానికి కర్ణాటక అడవుల్లో అప్పుడే కళ్ళు తెరిచిన గురు రాజప్ప పెదాలపై మెరిసిందొక చిన్న నవ్వు. తాను జీవించే ఉన్నాడు. తాను జీవించి ఉండగా తన ఆశయానికి ఎవరా అడ్డు తగిలినది? ఖచ్చితంగా తనతో తలపడ్డ అటువైపు మనిషి. అయితే తనెవరో తెలియని అమాయకుడైనా అయ్యుండాలి, లేకపోతే అహంకారైనా అయ్యుండాలి. ఎవరు? హే మరకత రాజేశ్వరి, చూపించు. నా సంకల్పానికి ఏమి కానున్నది? ఈ స్థితిలోనే చూపించు. జాగ్రత్తగా ఎదురుగా ఉన్న విగ్రహాన్ని తదేకంగా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు గురు రాజప్ప. 2 క్షణాల్లో ధగధగ వెలుగులు చిమ్ముతూ తెరుచుకుంది దివ్యశక్తుల సముద్రం ఆజ్ఞా చక్రం. మనిషికి దేవుడిచ్చిన 3వ నేత్రం. వెంటనే కనపడిన దృశ్యానికి ఉలిక్కిపడింది గురురాజప్ప భౌతిక శరీరం. అక్కడ ఏమి కనిపించిందో మరి మహోగ్రంగా కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సాధుస్వభావిగా ఉండాల్సిన ఆ తపస్వి చేతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు పటపటా కొరికాడు. 2వ చెయ్యి దండం చుట్టూ బిగుసుకుంది. శిష్య సుకృత ఖంగమంది కంఠం. గురువుగారు ఆజ్ఞ ఇవ్వండి. చేతులు కట్టుకున్నాడు శిష్యుడు. పద విషమ కాలఘట్టం మొదలైంది. అంతే చెప్పి కిటికీ మూసి కుటీరం నుండి బయటికి పెద్ద అంగెలు వేసుకుంటూ బయలుదేరాడు గురు రాజప్ప. ఎదురుగా ఆందోళనగా వచ్చింది సుభద్ర. చెయ్యెత్తి ఆమెను వారిస్తూ, ప్రశ్నించకు సుభద్ర, విధి బలీయమైనది. చివరి ఘట్టానికి నేను లేపవలసిన తెరని మరొకరు లేపినారు. హే కన్నడ రాజ్యలక్ష్మి, నా పక్షమును గెలిపించు. ముందుకు నడిచినాడు. నా అవసరం లేదా స్వామి? వణుకుతున్న చిన్నే సుభద్ర గొంతులో స్పష్టంగా కనిపించింది. అప్పుడు నేనే పిలుస్తాను, ధర్మహాని జరగనివ్వకు చెప్పి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు గురురాజప్ప. ఆయన వైపే చూస్తూ అచేతనంగా నిలబడిపోయింది గురుపత్ని సుభద్ర. కాలం అధీనమైన మానవ జీవితాన్ని ఎవ్వరూ ఎదురీది గెలిచేది
సమస్తం భగవత్ సంకల్పం, ప్రకృతి ధర్మం. నడి ఏటిలో ఒడ్డు కానరాదు, వెతకడం అనవసరం. హే చెన్నకేశవ, నీ బిడ్డ తప్పటడుగులు వేస్తున్నాడు. సరిచేసి నడిపించి వెన్ను కాచవలసిన జగత్పితవు, ఇక నీదే భారం. చేతులు జోడించింది సుభద్ర. కన్నుల నుంచి వెచ్చని కన్నీరు జలజలా కిందకి జారింది. సో టైమ్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్. ఇంకా ఉంది.